హలో అండి. హాయ్ అండి. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ క్రిప్టో అనాలిసిస్ చేయడానికి మళ్ళొచ్చేసాను. అండ్ ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని బయింగ్ రావచ్చు. అండ్ ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో సెల్లింగ్ వ్యూ పెట్టుకోవచ్చు. అండ్ కంప్లీట్‌గా రేపటి ట్రేడ్ ప్లాన్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో చూసుకునే ముందు ఫస్ట్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ ఈ వీడియో మొత్తం కూడా చివరి వరకు కూడా చూడండి. ఓకే. సో, ఇవాళ కూడా మీరు నోటీస్ చేస్తుంటే మార్కెట్ వచ్చేసి నిన్న మార్కెట్‌లో ఏదైతే బిగ్ స్పైక్ కనిపించిందో లాస్ట్ క్లోజింగ్ టైంలో. సో, ఏదైతే మనకి న్యూ రూల్ మార్కెట్‌లో ఏదైతే ఆప్షన్ బేస్డ్ మార్కెట్‌లో క్లోజింగ్ ఏదైతే జరుగుతుందో సేమ్ ఇవాళ కూడా మార్కెట్‌లో దాని ఇంపాక్ట్ కనిపించింది. నిన్న 200 పాయింట్స్ పెరిగితే ఇవాళ మార్కెట్ మనం చూసినట్టయితే నియర్లీ 150 పాయింట్స్ పెరిగి క్లోజ్ అయింది. అండ్ అగైన్ ఇవాళ 24,600 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ అయింది. అండ్ మార్నింగ్ మనం చూసినట్టయితే 300 పాయింట్స్‌కి దగ్గర దగ్గర నెగెటివ్ ఉండే. అండ్ అదే 150 పాయింట్స్ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్‌లో క్లోజ్ అవ్వడం వల్ల ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ 150 పాయింట్స్ దగ్గరగా మనకి నెగెటివ్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గానైతే నెగెటివ్ ఉండే. అండ్ మార్నింగ్ నేను క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ క్లియర్‌లీ నేను నిన్న కూడా చెప్పాను. ఇంట్రాడేలో మన టెలిగ్రామ్ ఛానెల్‌ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి అని చెప్పి. సో, టెలిగ్రామ్ ఛానెల్ చూపిస్తాను. సో, ఏదైతే మన ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు టెలిగ్రామ్ ఛానెల్ ఉందో ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో డైలీ నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. అండ్ క్లియర్‌గా మీకు అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూడండి టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. అండ్ డౌన్ సైడ్‌కి అండ్ అప్ సైడ్ కూడా డేటా నేను టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తూనే వచ్చాను మార్నింగ్ నుంచి. అండ్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మార్నింగ్ ఎప్పుడైతే మార్కెట్స్‌లో ఈ పర్టిక్యులర్ పాయింట్ అంటే 10:00 టైంలో మనకి మార్కెట్ ఎప్పుడైతే ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసిందంటే మార్కెట్ ఏదైతే 24,600-627 నుంచి లెవెల్స్ నుంచి మార్కెట్ ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో ఆ పర్టిక్యులర్ పాయింట్ నుంచి డేటా అండ్ ప్రైస్ యాక్షన్ క్లియర్‌లీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అక్కడి నుంచి మార్కెట్స్ కనుక మనం చూస్తే నియర్లీ 200 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయింది. 24,500 దాని తర్వాత అండ్ క్లియర్‌లీ నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. మార్కెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్‌లీ గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయొచ్చు అని చెప్పి, ఏదైతే మార్కెట్‌లో నిన్నటి లో బ్రేక్ అయితే గ్యాప్ కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో, ఇవాళ మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్‌లీ అదే గ్యాప్స్ నుంచి మార్కెట్ ఫిల్ చేసి అండ్ అగైన్ ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ది ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ మనం చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచే మార్కెట్‌లో అప్ సైడ్ ఒక స్పైక్ వచ్చింది. అండ్ ఈ స్పైక్ వచ్చేసి మనకి 24,600లో మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ నిన్న కూడా మనం చూసినట్టయితే నిన్న మనం నోటీస్ చేస్తే నిన్న కూడా మార్కెట్ ఇలాగే క్యాండిల్ ఫార్మ్ చేసింది కదా. సో, ఫార్మ్ చేసిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వడం మాత్రం ఎక్కడ ఓపెన్ అయింది, ది క్యాండిల్ ఒక మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది దగ్గర దగ్గర 24,600 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఏదైతే నిన్నటి కన్సాలిడేషన్ జోన్ ఉందో అది బ్రేక్ డౌన్ అయిందో మార్కెట్‌లో ఆపర్చునిటీ వచ్చింది. సో, ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేయకండి. జస్ట్ మీరు ఏం చేయండి అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ప్రీవియస్ డే ఒక హైస్ కానీ అండ్ ప్రీవియస్ డే ఒక లోస్ కానీ అండ్ ప్రీవియస్ డే ఒక క్లోజింగ్ కానీ ఇవి మార్క్ చేసుకొని పెట్టుకోండి. సో, ఎప్పుడైతే మార్కెట్ అనేది ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుందంటే స్టే బులిష్ ఉండండి. అండ్ ప్రీవియస్ డే లో కిందికి వచ్చిందనుకోండి, ఒకవేళ లో కిందికి వచ్చిన తర్వాత బేరిష్ కన్ఫర్మేషన్స్ ఇస్తే అప్పుడు మనం బేరిష్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ క్లోజింగ్ ప్రైస్ లో కిందికి ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ సెటప్ కానీ బేరిష్ ప్రైస్ యాక్షన్ కానీ మనకు కనిపిస్తే అప్పుడు మనం బేరిష్ సైడ్ వెళ్ళొచ్చు. సో, యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే రేపు మార్కెట్ కనుక ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో, హయ్యర్ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో, డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తాను. అండ్ డైలీ టైం ఫ్రేమ్‌లో మనం చూసామనుకోండి, సో, 24,600 ఇంపార్టెంట్ లెవెల్ యాజ్ ఆఫ్ నౌ ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ క్లోజింగ్ ప్రైస్ నుంచే మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియా చూడండి, మార్కెట్ ఇది వచ్చేసి ఈ పర్టిక్యులర్ ఏరియాని మార్కెట్ బ్రేక్ చేసింది. 2 డేస్ కూడా మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో ఆ ఇవాళటి హైస్ 24,700 లెవెల్, ప్రైస్ 24,700 లెవెల్ పైన కనుక సస్టైన్ అవుతుంది అనుకోండి, మార్కెట్‌లో అప్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. టువర్డ్స్ 24,800-25,000 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ డౌన్ సైడ్‌కి ఇవాళ మార్కెట్ మనం చూసినట్టయితే ఏదైతే మనకి గ్యాప్ ఉండేనో అండ్ పెండింగ్ ఆర్డర్స్ ఉండేనో ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మార్కెట్ వచ్చి ఆర్డర్స్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో, 24,400 లెవెల్ కిందకి మళ్ళీ మార్కెట్ కనుక వెళ్తేనే అప్పుడు స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వండి. అండ్ ఈ మధ్యలో మార్కెట్ వచ్చేసి 24,500 కిందికి కనుక అగైన్ ఇంట్రాడేలో వెళ్తే కూడా ఇక్కడ మనం బెరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి 24,400 వరకు. అండ్ 24,400 బ్రేక్ డౌన్ అయితేనే స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే
ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ ఇక్కడ ఎటువంటి లైన్స్ లేవు అండ్ ఇక్కడ నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ జోన్ చూడండి సైడ్ వేస్ ఉండే అండ్ ఈ జోన్ మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇప్పుడు మార్కెట్లో ఏదైతే స్పైక్ వచ్చిందో ఈ లెవెల్స్ పైన ఉంది. రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కింద ఏదైతే మార్కెట్ 24,600 కింద ఉందనుకోండి, అగైన్ 24,600 to 630 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది అండ్ అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం పీఈ సైడ్లో ఆపర్చునిటీ చూడొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 24,400 ఏదైతే ఉందో ఆ లెవెల్ ఇంపార్టెంట్, ఏదైతే ఇవాళటి లో ఉందో అది ఇంపార్టెంట్. అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బేరిష్ సైడ్. అండ్ నెక్స్ట్ బుల్లిష్ సైడ్ మార్కెట్లో ప్లాన్ చేయాలంటే ఇక్కడ మార్కెట్ ఇవాళ మార్కెట్లో రిజెక్షన్ ఎక్కడ వచ్చింది 24,620 అండ్ 630 లెవెల్ దగ్గర అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 24,650 పెట్టుకుందాం. సో 24,650 లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి, సో అప్ సైడ్కి మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 24,700 అండ్ 24,800 900 వరకు ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి 340 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్లో క్లోజ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఇక్కడ లెవెల్ దగ్గర మార్కెట్లో క్లోజ్ అయింది ప్రైస్ 57,900 లెవెల్ అండ్ మార్నింగ్ మార్కెట్ బేరిషే ఉండే అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిన్నటి లోస్ బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా గ్యాప్ ఫిల్ చేసింది. యాజ్ ఆఫ్ నో 57,400 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ అప్ సైడ్కి దగ్గర యాజ్ ఆఫ్ నో 58,000 రెసిస్టెన్స్, దీని దగ్గరలోనే ప్రైస్ మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. రేపు ఇంపార్టెంట్ ఏంటంటే ఓపెనింగ్ ఇంపార్టెంట్, మార్కెట్ రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ 58,000 లెవెల్ పైన బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది అనుకోండి, ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంటే అప్పుడు మనం బుల్లిష్ సైడ్ ఆలోచించవచ్చు. ఓకే, లేదా మార్కెట్ 58,000 అండ్ 57,900 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి అండ్ అక్కడ నుంచి ప్రైస్ రిజెక్ట్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి అంటే మనకి టాప్ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ బేరిష్ ప్రైస్ యాక్షన్ మనకు కనిపించాలి 5 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, అండ్ అప్పుడు ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఈ లోస్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఫర్దర్గా డౌన్ సైడ్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బుల్లిష్ వ్యూ పెట్టుకోవాలి అంటే 58,000 అండ్ అట్లీస్ట్ 58,100 లెవెల్ పైన బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తేనే అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్కి కంటిన్యూషన్ పెట్టుకోవచ్చు. అండ్ నిన్న మార్కెట్ ఏదైతే హై చేసిందో క్లోజింగ్ టైంలో నియర్లీ 58,300 లెవెల్, అది ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ 58,000 to 58,100 పైన ప్రైస్ బ్యాంక్ నిఫ్టీ కనుక సస్టైన్డ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ సెన్సెక్స్ కూడా ఇక్కడ పెడతాను. అండ్ సెన్సెక్స్ మనకు చూసినట్టయితే సెన్సెక్స్లో క్లియర్లీ మార్కెట్ అనేది సెన్సెక్స్ క్లీన్ మూవ్ ఉంది అండ్ ఓన్లీ ఎన్ఎస్సిలో మాత్రమే ఆ స్పైక్ కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్లో మాత్రం మనం చూసామనుకోండి, సో ఇక్కడ నేను మన 5 years చార్ట్ ఓపెన్ చేస్తాను సో దట్ ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది. ట్రేడింగ్ వ్యూ పైన కొంచెం డిలే డేటా ఉంటుంది కాబట్టి క్లియర్లీ కనిపించట్లేదు. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ యూజ్ చేద్దాం, 15 minutes టైం ఫ్రేమ్ సెన్సెక్స్లో. ఇక్కడ చూడండి, సో సెన్సెక్స్ క్లీన్గా ఏదైతే ఉందో అది ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఫాలో అవుతుంది. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే లోస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ నిన్నటి ఏదైతే హైస్ ఉన్నాయో అదే లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది, గ్యాప్ కూడా రీఫిల్ చేసేసింది. ఇప్పుడు గ్యాప్ లెవెల్స్ దగ్గరలో మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు రేపు మనం ఫర్దర్గా బేరిష్ అవ్వాలంటే మార్కెట్ 78,150 లెవెల్ కిందికి వెళ్తే ఫర్దర్గా మనం డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్లో. అండ్ సెన్సెక్స్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్లైట్లీ ఏదైతే ఈ ఏరియా ఉందో సపోర్ట్లకి యాక్ట్ చేసి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అవుతాయి. సో మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే మార్కెట్ అప్ సైడ్కి ఈ సపోర్ట్ని బేస్ చేసుకొని అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ 78,700 to 78,800 లెవెల్ వరకు. ఈ రెసిస్టెన్స్ ఏరియా వరకు అది 78,700 ఆర్ 78,800 రెసిస్టెన్స్ వరకు ఇక్కడ మనం షార్ట్గా ఏదైతే చిన్నగా మనం బుల్లిష్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత 78,800 అండ్ 78,700 లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి కనుక మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో. ఓకే, అప్పుడు ఏదైతే ఈ లోస్ ఉన్నాయో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఈ లోస్ బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ పీ సైడ్లో కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఓకే, అంటే స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది, పుల్ బ్యాక్ తీసుకుంది, అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చి మళ్ళీ రిజెక్షన్ చేయొచ్చు. ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఈ పర్టికులర్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూ అయ్యింది
అయిందనుకోండి, అప్పుడు మనం స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టువర్డ్స్ మార్కెట్ అనేది 78,800 లెవెల్ పైన మార్కెట్ స్ట్రాంగ్లీ కనుక సస్టైన్డ్ అవుతే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్కి షార్ట్ కవరింగ్. ఓకే, సో యాజ్ ఆఫ్ నో స్లైట్లీ నెగిటివే ఉంది, కాకపోతే మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఈ సపోర్ట్ని కూడా కన్సిడర్ చేయొచ్చు మనం సెన్సెక్స్లో. అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు స్లైట్లీ పాజిటివే. అండ్ మార్కెట్ వచ్చేసి 78,200 టు 78,300 లెవెల్ సెన్సెక్స్లో పాజిటివ్ ఏరియా. ఓకే, ఈ లెవెల్స్ కిందకి 78,150 లెవెల్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు మనం సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. సెన్సెక్స్ సింపుల్ ప్లాన్ రేపటికి సెన్సెక్స్లో అయితే. అండ్ ఎల్లుండి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు క్లియర్లీ ఈ అనాలిసిస్ అనేది వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ చూడకండి. మార్కెట్ ఒకవేళ ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితేనే, ఏదైతే ఇవాళటిలో అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అది బ్రేక్ డౌన్ అయితేనే బేరిష్ సైడ్ ఫర్దర్గా మనం ఆలోచించవచ్చు సెన్సెక్స్లో. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఈ పర్టికులర్ 78,800 టు 78,700 వరకు టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఈ రెసిస్టెన్స్ ఏరియా ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ అయితేనే మార్కెట్లో, అంటే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది. లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వస్తే మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అండ్ ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో అవి టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడుతున్నాను. నిఫ్టీ వచ్చేసి 24,600 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 98,000 ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇదే లెవెల్ అయితే రెసిస్టెన్స్ లెవెల్ 24,600 లెవెల్, దానిపైన 24,700 800 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 24,500 సపోర్ట్ లెవెల్, దాని తర్వాత 24,400 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ గ్లోబల్ డేటా కూడా చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ డేటా కూడా పెడతాను. గ్లోబల్ డేటా వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్లో ఉంది. అండ్ S&P 500 కూడా పాజిటివ్ ఉంది, నాస్డాక్ కూడా పాజిటివ్ ఉంది. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా మనం చూసామనుకోండి, యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి యాజ్ ఆఫ్ నో పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ చార్ట్ కూడా పెడతాను. సో క్రిప్టోకి వెళ్దాం. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో 63,800 టు 63,700 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే అప్ సైడ్లో ఒక రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి మనకి 64,200 లెవెల్, 64,000 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ప్రైస్. అండ్ ఇక్కడ సైడ్ వేస్ అయింది ప్రైస్ వచ్చేసి. అండ్ డౌన్ సైడ్లో 63,500 టు 63,300 లెవెల్ సపోర్ట్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. అండ్ ప్రైస్ ఈ మధ్యలో స్టక్ అయింది. ఒకవేళ ప్రైస్ కనుక 63,500 టు 300 లెవెల్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, బిట్ కాయిన్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బిట్ కాయిన్ అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వాలంటే అట్లీస్ట్ బిట్ కాయిన్ వచ్చేసి 64,200 లెవెల్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్ 65,000 లెవెల్, దానికన్నా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. బట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో రిజెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మార్కెట్ వచ్చేసి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. వన్స్ ఒకవేళ 63,500 కానీ 300 కానీ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఫాల్ మళ్ళీ చూసే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. చూసి ట్రేడ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు, బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథెరియం చేయొచ్చు. యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు మా రిఫరల్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు KYC చేసుకోండి. అండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు వెరిఫై చేసి మా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుందో ఆ స్ట్రాటజీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని కూడా ఇండివిజువల్లీ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది డెల్టా ఎక్స్చేంజ్. అండ్ అక్కడ నుంచి ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడండి. అండ్ అర్థం కాకుండా మళ్ళీ ఒక్కసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.